నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ శంఖవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కార్యాలయ సిబ్బంది గైర్హాజరు కావడం, రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయంలోని వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన రికార్డులను ఎందుకు నమోదు చేయలేదని అధికారులను, సిబ్బందిని నిలదీస్తూ మండిపడ్డారు. ముఖ్యంగా శంఖవరం గ్రామంలో జనగణన సెన్సస్ లెక్కలు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని సహించేది లేదని హెచ్చరించారు. ఇదే సమయంలో శంఖవరం గ్రామానికి చెందిన సగర సామాజిక వర్గ ప్రజలు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. గ్రామంలోని శ్మశానవాటిక స్థలం కబ్జాకు గురవుతోందని స్థానిక తహసీల్దార్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇది తనకు సంబంధించిన ఫిర్యాదు కాదంటూ ఆయన బాధ్యతారహితంగా వ్యవహరించారని, సమస్యను పట్టించుకోలేదని బాధితులు జేసీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సగరవాసుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ శ్మశానవాటిక స్థల కబ్జా సమస్యను వెంటనే పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని పెద్దాపురం ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా నడుచుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జేసీ నా పేరు కర్ణాటి అప్పారావు. శంఖవరం సగర సంఘ మా శ్మశాన వాటి గురించి పక్క రైతులు ఆక్రమించారని మేము పిటిషన్ పెట్టుకుని ఎంఆర్ఓ దగ్గరికి వస్తే ఎంఆర్ఓ నాది కాదు, ఇది పంచాయతీ సెక్రటరీ తెలుసుకోండి అని చెప్పేసి అనగా ఈ లోపల మేము వెళ్తుండగా చేసి కాకినాడ నుంచి చేసి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. సార్ ఇదని మేము వారికి విన్నవించగా వారు ఎంఆర్ఓని పిలిపించి నువ్వు ఎంఆర్ఓ ఇళ్ళు కూడా నువ్వు ఎందుకు చేయించలేదని చెప్పేసి ఆయన అడగగా వెంటనే పెద్దాపురం ఆర్డీఓ గారు మేము ఇచ్చిన రిపోర్ట్కి అయితే అందజేసి మేము ఆయన ద్వారా మీ పని జరిపిస్తామని చెప్పేసి వారం రోజుల్లో మాకు హామీ ఇచ్చి ఉన్నారు. మాకు అన్నీ కూడా రోడ్లకి సదుపాయంగా. మాది శంఖవరం అండి, శంఖవరం సగర సంఘం పెద్దలు. నా పేరు ములికి వెంకటప్పారావు. మా శ్మశాన వాటి గురించి దాన్ని పూర్తిగా పిటిషన్ పెట్టడం గురించి ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. ఎంఆర్ఓ గారు ఆ పిటిషన్ ఇవ్వగా ఇది మా పని కాదు, పంచాయతీకి వెళ్ళమని చెప్పారనేసి మేము బయటకు రాగలిగే టైంలో కలెక్టర్ ఆఫీసర్ ఆయన వచ్చారు. వస్తే ఆయనకి మా పిటిషన్ అందజేసామండి. ఆయన సానుకూలంగా సంధించి ఎంఆర్ఓ గారిని పిలిచి మీరు ఈ పిటిషన్ ఎంత తీసుకోవాలని ఆయన అడిగారు. అడుగుతుండగానే మీరు మీది పిటిషన్ మేము తీసుకుంటున్నామండి, ఆర్డీఓ గారికి మీ లెటర్ అందజేస్తాం, మీరు వారం రోజుల్లో మేము పరిష్కారం ఈ సమస్యకి పరిష్కారం వారం రోజుల్లో అవుతుందని మాకు సానుకూలంగా స్పందించారు.